చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఆర్సీబీ ఒక దశలో 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులే చేసింది. అయితే మిడిల్ ఓవర్స్ లో క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. లియామ్ లివింగ్స్టోన్ అలానే జితేష్ శర్మ 52 పరుగుల పార్ట్నర్షిప్. లియామ్ లివింగ్స్టోన్ అలానే టిమ్ డేవిడ్ వీళ్ళ మధ్య 46 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. వీళ్ళ పార్ట్నర్షిప్ వల్ల ఆర్సీబీ ఇవాళ గుజరాత్ టైటాన్స్ కి 170 పరుగుల టార్గెట్ అయితే ఇవ్వగలిగింది. అయితే ఇవాళ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ వికెట్. విరాట్ కోహ్లీ కేవలం 7 పరుగులే చేశాడు, సింగిల్ డిజిట్ గా అవుతాడు. అయితే విరాట్ కోహ్లీని అవుట్ చేసింది ఎవరు? అర్షద్ ఖాన్. హీస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అసలు అర్షద్ ఖాన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రికెటర్ అర్షద్ ఖాన్ 1997 మధ్యప్రదేశ్లోని గోపాల్గంజ్లో జన్మించాడు. అతను ఒక ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. అతని క్రికెట్ ప్రయాణం 2021లో మధ్యప్రదేశ్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో లిస్టియా మ్యాచ్లో డెబ్యూ చేయడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2023లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అరంగేట్రం చేశాడు. అర్షద్ ఖాన్ 2022 ఐపీఎల్ ఎడిషన్ కోసం ముంబై ఇండియన్స్లో చేరికైనప్పటికీ గాయం కారణంగా ఆ సీజన్లో ఆడలేకపోయాడు. 2024లో అర్షద్ ఖాన్ లక్నో సూపర్ జైంట్స్ జట్టులో చేరాడు. ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఒక మ్యాచ్లో 33 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాడు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ అతన్ని 1,30,00,000 రూపాయలకి కొనుగోలు చేసింది. అర్షద్ ఖాన్లో కొత్త బంతితో స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అలానే మిడిల్ ఆర్డర్లో కానీ లోయర్ ఆర్డర్లో కానీ బ్యాటింగ్కి దిగి పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు. డొమెస్టిక్ క్రికెట్లో ఇతని ట్రాక్ రికార్డ్ అద్భుతం. దేశీయ క్రికెట్లో అతను 2023 విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ పై కేవలం 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి తన ప్రతిభని చాటాడు. అలాగే 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మేఘాలయపై కేవలం 5 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అలానే 2019-2020 సీకే నాయుడు ట్రోఫీలో అర్షద్ ఖాన్ 36 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మరియు 400 పరుగులు కూడా చేశాడు. ఇందులో అస్సాంపై 134 పరుగుల సెంచరీ కూడా ఉంది. ఇక ముంబైపై 54 బంతుల్లో 86 పరుగులు చేశాడు. భవిష్యత్తులో అర్షద్ ఖాన్ టీమిండియా తరపున కూడా ఎంపికయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మరి అర్షద్ ఖాన్ ఆట తీరుపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.